సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలకు తల్లి అన్నంలో విషమిచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా తల్లి రజిత పరిస్థితి విషమంగా ఉంది. డ్యూటీ నుంచి ఉదయం భర్త వచ్చేసరికి పిల్లలు మృతి చెందగా అపస్మారక స్థితిలో ఉన్న భార్య రజితను బీరంగూడ ఆసుపత్రికి తరలించాడు భర్త. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగానే తల్లి పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు మెదక్ నుంచి ఫోన్ లైన్లో అందుబాటులో. శ్రీనివాస్, ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కుటుంబ కలహాలు దీనికి కారణమని ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఏసరఫీ కుటుంబ కలహాలతో ఓ తల్లి ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ఉన్నటువంటి రాఘవేంద్ర కాలనీలో జరిగింది. అయితే నిన్న రాత్రి సమయంలో డిన్నర్ చేస్తున్నటువంటి సమయంలో పిల్లలకు పెరుగు కలిపినటువంటి ఫుడ్ ముగ్గురు పిల్లలకు తినిపించింది. అదే ఫుడ్ ను తల్లి కూడా తింది. అయితే తింటున్నటువంటి సందర్భంలో భర్త రాఘవేంద్రకు ఫోన్ కాల్ రాగా అతను ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు, నీళ్ల ట్యాంకర్ డ్రైవర్ గా. వెంటనే అతను అన్నం తినకుండా బయటికి వెళ్ళడం జరిగింది. అయితే బయటికి వెళ్ళిన తర్వాత రాత్రి 3 గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి మాత్రం పిల్లలు చనిపోయి ఉన్నారు. అప్పటికే తన భార్య రజిత అప్పటికే కడుపు నొప్పితో కొట్టుమిట్టాడుతూ ఉండడంతో మాత్రం వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించడం జరిగింది. పిల్లల్ని కూడా ఆసుపత్రికి తరలించే లోపు అప్పటికే చనిపోయినట్లయితే డాక్టర్లు నిర్ధారించారు. అయితే కుటుంబ కలహాలతోటే తల్లి పిల్లలకు విషమిచ్చి చంపినట్లయితే పోలీసులు ప్రాథమికంగా అయితే నిర్ధారించారు. అసలు పిల్లలను చంపడానికి అంటే కుటుంబ కలహాలంటే ఈ భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా అన్న దానిపై మాత్రం పోలీసులు అయితే ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఈ ఘటన అయితే తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.